ఈ న్యూ ఇయర్ రోజు మన ఇండియాలో అతిపెద్ద స్కామ్ జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న తప్పు మీరు చేశారంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోద్ది, జాగ్రత్త. సో న్యూ ఇయర్ రోజు మనకి చాలా మంది మెసేజ్లు పంపిస్తుంటారు, ముఖ్యంగా వాట్సాప్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి టెక్స్ట్ పంపిస్తుంటారు, లేకపోతే ఫోటోలు పంపిస్తుంటారు. ఆ ఫొటోస్ ని మనమైతే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ముఖ్యంగా ఆ రోజు కొత్త కొత్త నంబర్స్ నుంచి మనకైతే ఈ మెసేజ్లు అదే విధంగా ఫోటోలు వస్తుంటాయి, మనం డౌన్లోడ్ చేస్తుంటాం. దాన్ని చనువుగా తీసుకుని కొందరు స్కామర్స్ ఏం చేయబోతున్నారంటే బైనరీ కోడ్ తో కూడిన ఫోటోస్ మనకైతే పంపిస్తారన్నమాట. ఆ ఫోటోలో బైనరీ కోడ్ ఉంటుంది, దీన్నే స్టిగ్నోగ్రఫీ స్కామ్ అంటారు. పొరపాటున ఆ ఫోటోని మనం కనుక డౌన్లోడ్ చేసామనుకోండి, మన ఫోన్ లోకి మాల్వేర్ అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి మాల్వేర్ అన్నది ఇన్స్టాల్ అయిందా, మన బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా వాళ్ళకైతే తెలుస్తుంది, మనకొచ్చే ఓటీపీలు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈజీగా మన అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో దాన్నంతా వాళ్ళు కాజేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ స్కామ్ మన ఇండియాలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అండ్ ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు, ఇలాంటి పండగల రోజు, అంటే ఎప్పుడైతే ఎక్కువగా ఫోటోలు అదే విధంగా టెక్స్టులు ఫార్వర్డ్ చేసుకుంటారో అలాంటి రోజు ఎక్కువగా ఈ స్కామర్స్ స్కామ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పొరపాటున మీకు కనుక అలాంటి ఫోటో వస్తే అస్సలు డౌన్లోడ్ చేయకండి. కొన్నిసార్లు ఫోటోస్ వస్తుంటాయి, కొన్నిసార్లు ఏపీకేలు కూడా పంపిస్తుంటారు అనమాట. అవి కనుక డౌన్లోడ్ చేస్తే మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇది నా పర్సనల్